హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి వివిధ జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్లో 4232 అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో సికింద్రాబాద్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సి దక్షిణ మధ్య రైల్వే ఎన్సిఆర్ వర్క్షాప్ లేదా యూనిట్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిలో మొత్తంగా ఖాళీల సంఖ్య 4232. ఎస్సిఆర్ యూనిట్ ప్రదేశాలు చూస్తే సికింద్రాబాద్, లాలగూడ, మెట్టుగూడ, కాజీపేట, హైదరాబాద్, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, కాకినాడ పోర్ట్, కొండపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి, రాయనపాడు, నల్లపాడు, గుంటూరు, గుంతకల్, తిమ్మనచర్ల, యాద్గిర్, నాందేడ్, పూర్ణ జంక్షన్, ముద్కేడ్. సో దీనిలో ట్రేడ్ల వారీగా ఖాళీలు చూస్తే ఏసీ మెకానిక్ దీనిలో 143, ఎయిర్ కండిషనింగ్ దీనిలో 32, నెక్స్ట్ కార్పెంటర్ 42, డీజిల్ మెకానిక్ 142, ఎలక్ట్రానిక్ మెకానిక్ 85, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ 10, ఎలక్ట్రీషియన్ 1053, ఎలక్ట్రికల్ ఎస్టీ దీనిలో అదేవిధంగా ఎలక్ట్రీషియన్ దీనిలో 10, పవర్ మెయింటెనెన్స్ ఎలక్ట్రీషియన్ దీనిలో 34, ట్రైన్ లైటింగ్ ఎలక్ట్రీషియన్ దీనిలో 34, ఫిట్టర్ 1742, మోటార్ మెకానిక్ వెహికల్ ఎంఎంవి దీనిలో 8, మెషినిస్ట్ 100, నెక్స్ట్ మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ ఎంఎంటిఎం దీనిలో 10, పెయింటర్ దీనిలో 74, వెల్డర్ 713. సో ఈ విధంగా మొత్తంగా అయితే 4232 ఖాళీల భర్తీకి అయితే దరఖాస్తులను అయితే కోరుతోంది. సో దీనికి అర్హత కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులు అవ్వాలి అంటూ ఇచ్చారు. వయస్సు 28వ తేదీ డిసెంబర్ 2024 సంవత్సరం నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు అనేది ఉండాలి. ఎంపిక విధానం 10వ తరగతి ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు సడలింపు అనేది ఉంటుంది. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 27వ తేదీ జనవరి 2025. దీనికి సంబంధించిన వెబ్సైట్ scr.indianrailways.gov.in. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూస్తే నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి చూస్తే విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 91 పోస్టులు అంటూ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జిఎంసిలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిలో మొత్తం 91 ఖాళీలు అయితే ఉన్నాయి. పోస్టుల వివరాలు చూస్తే సైకియాట్రిక్ సోషల్ వర్కర్ దీనిలో 2, సైకియాలజిస్ట్ 2, స్పీచ్ థెరపిస్ట్ 1, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్ 25, ల్యాబ్ అటెండెంట్ 1, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ దీనిలో 22, నెక్స్ట్ టెక్నీషియన్ 5, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 దీనిలో 1, లైబ్రరీ అసిస్టెంట్ 2, స్టోరీ అటెండర్ దీనిలో 2, ఆఫీస్ సబార్డినేట్ 3, జనరల్ డ్యూటీ అటెండెంట్ దీనిలో 17, ఎలక్ట్రికల్ హెల్పర్ దీనిలో 3, నెక్స్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్ దీనిలో 2, అడ్మినిస్ట్రేటర్ 2, ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ దీనిలో 4. సో ఈ విధంగా మొత్తంగా అయితే 91 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక దీనికి సంబంధించిన విభాగాలు చూస్తే చైల్డ్
క్లినికల్, ల్యాబ్, ఓటీ, డెంటల్, సిస్టమ్, నెట్వర్క్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలైతే ఉన్నాయి. నెక్స్ట్ అర్హత చూస్తే 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అయి ఉండాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, దీనిలో ఎంఏ, ఎంఎస్డబ్ల్యూ చేసి ఉండాలన్నమాట డిగ్రీలో. నెక్స్ట్ ఎంఏ లేదా ఎంఎస్డబ్ల్యూ. ఇక అదేవిధంగా బీఎస్సీ, బీఈ లేదా బీటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం అనేది కూడా ఉండాలన్నమాట. ఇక వయస్సు చూస్తే 42 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్లకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు అనేది ఉంటుంది. ఇక ఎంపిక విధానం విద్యార్హతల్లో సాధించిన మార్కులు, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 8వ తేదీ జనవరి 2025, అంటే ఈరోజే అనమాట. దీనికి సంబంధించిన వెబ్సైట్ vijayanagram.ap.gov.in. సో ఈ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకున్న వారు వెంటనే అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఈరోజే అయితే దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అనమాట. నెక్స్ట్ ఐటీ ఇన్స్ట్రక్టర్, పిఆర్ఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ ఇచ్చారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో 65 ఐటీ ఇన్స్ట్రక్టర్, 2 పిఆర్ఓ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఐటీ ఇన్స్ట్రక్టర్ పోస్టుకు ఎంటెక్, బీటెక్, ఎంసీఏ కంప్యూటర్స్ పూర్తి చేసిన వారు, అదేవిధంగా పిఆర్ఓ పోస్టుకైతే జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు 10వ తేదీన సాయంత్రం 4 గంటల్లోగా మాసప్ ట్యాంక్లోని దేశోద్ధారక భవన్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను పొంది దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది అంటూ. సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఐటీ ఇన్స్ట్రక్టర్, పిఆర్ఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ. ఇక నెక్స్ట్ చూస్తే సిఎస్ఐఆర్ సిడిఆర్ఐ లక్నోలో 18 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. మొత్తంగా 18 ఖాళీలు ఉన్నాయి. అర్హత నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత రంగాల్లో అర్హత, పరిశోధన అనుభవాలు అనేది కలిగి ఉండాలి. వయసు వచ్చేసి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 7వ తేదీ ఫిబ్రవరి 2025 నాటికి 32 ఏళ్ళు అనేది ఉండాలి. రిజర్వేషన్ ఉండే అభ్యర్థులకు వయో సడలింపు అనేది ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన వేతనం 67,700 నుంచి 1,27,766 రూపాయల వరకు అయితే ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ జనవరి 6వ తేదీ నుంచే స్టార్ట్ అయితే అయిందండి. నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ 17వ తేదీ ఫిబ్రవరి వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి వెబ్సైట్ cdri.rec.in. ఓకే, నెక్స్ట్ చూద్దాం. జేఎన్ఏఆర్డిడిసి నాగ్పూర్లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనిలో 5 ఖాళీలు అయితే ఉన్నాయి. పోస్టుల వివరాలు సెక్షన్ ఆఫీసర్లో 1, సైంటిఫిక్ అసిస్టెంట్ 2 దీనిలో 2 ఖాళీలు, సైంటిఫిక్ అసిస్టెంట్ 1లో 1 ఖాళీ, ల్యాబ్ అసిస్టెంట్లో 1 ఖాళీ, మొత్తంగా 5 ఖాళీలు అయితే ఉన్నాయి. సో అర్హత చూస్తే పోస్టును అనుసరించి 10వ తరగతి ఐటీఐ ఉత్తీర్ణులు అవ్వాలి. సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ వేతనం. దీనికి నెలకు సెక్షన్ ఆఫీసర్కు 44,900 నుంచి 1,42,400 వరకు. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ 2 ఈ పోస్టుకు 29,000
200 నుంచి 92,300 వరకు. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ 1 ఈ పోస్టుకు 25,500 నుంచి 58,500 వరకు. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు 19,900 నుంచి 63,200 వరకు. సో ఈ విధంగా వేతనం అయితే ఉంటుంది. వయసు వచ్చేసి సెక్షన్ ఆఫీసర్కు 35 ఏళ్ళు, సైంటిఫిక్ అసిస్టెంట్ 2కు 30 ఏళ్ళు, సైంటిఫిక్ అసిస్టెంట్ 1కు 25 ఏళ్ళు, ల్యాబ్ అసిస్టెంట్కు 28 ఏళ్ళు మించకూడదు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరి నోటిఫికేషన్ వెలువడిన తేదీ ఎప్పుడు అంటే 28వ తేదీ డిసెంబర్ 2024లో. సో ఈ నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల్లోపే అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవాలి. వెబ్సైట్ దీనికి సంబంధించి చూస్తే jnarddc.gov.in. నెక్స్ట్ NARLలో జూనియర్ రీసెర్చ్ ఫెలోలకు సంబంధించి 19 పోస్టుల భర్తీకి దరఖాస్తులను అయితే కోరుతుందన్నమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ లెబొరేటరీ NARLలో 19 జూనియర్ రీసెర్చ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత, సో దీనికి అర్హత ఫిజిక్స్ లేదా అట్మాస్ఫియరిక్ సైన్స్ లేదా స్పేస్ ఫిజిక్స్ లేదా మెటలర్జీ తదితర విభాగంలో పీజీతో పాటు CSIR, UGC నెట్ లేదా గేట్ లేదా జామ్ లేదా JEST స్కోర్ అనేది ఉండాలి. వేతనం వచ్చేసి నెలకు 37,000. వయస్సు దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 ఏళ్ళు మించకూడదు. ఇక SC, ST, OBC, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్లకు సడలింపు అనేది వయో సడలింపు అనేది ఉంటుంది. దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 24వ తేదీ జనవరి లాస్ట్ డేట్. దీనికి సంబంధించి వెబ్సైట్ www.narl.gov.in. ఇక నెక్స్ట్ చూద్దాం ల్యాబ్ టెక్నీషియన్లు. సో దీనికి సంబంధించి చూస్తే హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తూర్పుగోదావరి జిల్లాలో 61 ఖాళీలను భర్తీ చేయనుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 దీనిలో 3. నెక్స్ట్ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ దీనిలో 20. నెక్స్ట్ శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ దీనిలో 38. సో ఈ విధంగా 61 ఖాళీలను అయితే భర్తీ చేయనుందన్నమాట. దీనికి అర్హత 10వ తరగతి ఇంటర్మీడియట్. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీతో పాటు పని అనుభవం ఇంకా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. వయసు చూస్తే 52 ఏళ్ళు మించకూడదు. ఓబీసీలకు 3 ఏళ్ళు, SC, STలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళ సడలింపు అనేది ఉంటుంది. దరఖాస్తు ఫీజు 500. SC, ST, PWBDలకు 200 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఎంపిక విధానం విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది ఎంపిక. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 20వ తేదీ జనవరి లాస్ట్ డేట్. దీనికి సంబంధించి వెబ్సైట్ eastgodavari.ap.gov.in. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఎయిమ్స్లో సీనియర్ రెసిడెంట్లు అంటూ ఇచ్చారు. జార్ఖండ్ దేవ్గర్లోని ఎయిమ్స్లో 107 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిలో విభాగాలు చూస్తే అనస్థీషియాలజీ అండ్ క్రిటికల్ కేర్, అనాటమీ ఇంకా బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, కార్డియాలజీ, డెంటల్ సర్జరీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత సంబంధిత విభాగంలో MD, MS, DNBతో పాటు పని అనుభవం అనేది ఉండాలి. వేతనం చూస్తే 67,700 రూపాయలు. వయస్సు 45 ఏళ్ళు మించకూడదు. ఇక SC, ST వారికి 5 ఏళ్ళు, OBC వారికి 3 ఏళ్ళు, PWBDలకు 10 ఏళ్ళ సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు 30,000. OBC వారికి 1000, SC, ST దివ్యాంగులు ఇంకా మహిళలకు
ఫీజ్ అనేది లేదన్నమాట. ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 9వ తేదీ అనేది లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి వెబ్‌సైట్ ఎయిమ్స్ డీఈఓ ghar.edu.in. నెక్స్ట్ అప్రెంటిస్‌కి సంబంధించి బెల్‌లో 83 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ దీనిలో 63, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్‌లో 10 ఖాళీలున్నాయి. బీకామ్ అప్రెంటిస్‌లో 10. సో, దీనికి సంబంధించినటువంటి విభాగాలు కూడా ఉన్నాయి. సో, దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఎంపిక అనేది ఇంటర్వ్యూ సీజీపీఏ స్కోర్ ఆధారంగా ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీలు జనవరి 20, 21, 22వ తేదీల్లో. దీనికి వేదిక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెల్, నుంగంబాక్కం. సో, చెన్నై అనమాట. వెబ్‌సైట్ చూస్తే బెల్ ఇండియా.in. సో, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్‌ని తెలపండి. థాంక్ యూ.